తెలంగాణ స్పెషల్ బోటీ ఫ్రైని మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం అనేది వాళ్ళ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను బోటీని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో బోటీ వేసేసి అది మునిగేంత వరకు వాటర్ పోసేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. అది బాయిల్ అయ్యాక కూడా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా, ధనియాలు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను అనమాట. మసాలా అయితే ఇదే ఇంకా దీనికి. అలాగే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ కొద్దిగా వేగాక అయితే ఈ హోల్ గరం మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి అన్నీ కలిసిన పేస్ట్ అయితే వేసానండి. ఇక మసాలా అయితే ఇదేనండి ఈ బోటీకి అయితే. తర్వాత వచ్చేసి పసుపు వేసానమాట. తర్వాత వచ్చేసి ఇంకా సన్నగా కట్ చేసుకున్న బోటీని కూడా వేసేసి కొద్దిగా వేయించుకున్నానండి. ఇది కొద్దిగా వేగాక అయితే పచ్చిమిర్చి వేసానమాట. ఈ టైంలో ముందే వేస్తే పచ్చిమిర్చి బాగా వేగి బాగుండదండి, ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది అనేసి ఇప్పుడు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉప్పు, కారం వేసానండి. ఇలా అయితే అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా. తర్వాత వచ్చేసి లాస్ట్లో పుదీనా ప్లస్ కొత్తిమీర వేసి ఇంకా వేయించుకున్నానండి. మేమైతే స్నాక్స్ లాగా తింటామండి బోటీని వచ్చేసి. రైస్లో కూడా తినొచ్చు, సపరేట్గా తెలంగాణలో అయితే ఇలానే తింటారండి. నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అనమాట. బోటీని ఓన్లీ తెలంగాణలోనే చేసుకుంటారా, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా చేసుకుంటారా అండి?